రీసెంట్ గా నారా లోకేష్ గారు అదే కూటమి నాయకులు టీడీపీ నాయకులు అందరూ కలిపి ఒక మీటింగ్ వెళ్ళారు. అక్కడ ఒక టీడీపీ ఎంపీ గారు పేరు కన్నా ఆయన ఒక మాట అయితే అన్నారు. ఓకే. రానున్న 29 ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఏపీ నుంచి సీఎం గా పోటీ చేసే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆయన నిజంగా ఒకవేళ సీఎం కింద పోటీ చేసే అర్హత నారా లోకేష్ గారికి ఉన్నదనిపోతే ఒప్పుకుంటాం. అంటే గత వైసీపీలో కానీ ఇంత ముందుగా ప్రభుత్వంలో కూడా ఐటీ మినిస్టర్గా చేశారు నారా లోకేష్ గారు. కానీ అప్పుడు నారా లోకేష్కి ఇప్పటి నారా లోకేష్కి ఒక్క 50% 70% డెవలప్మెంట్ అనేది కనపడిందండి 100%గా. ఎందుకంటే అప్పుడు మాటల్లో తరబడి కానీ ఐటీ పరిశ్రమల్లో ఆయన అంత చురుకుతత్వం కానీ అవి లేకుండే. అప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ విడిపోయారు కానీ సీఎం అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు పనిచేసినప్పటికీ ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేసేప్పటికి కొంచెం తేడా అవుతుంది. ఇప్పుడు చాలా ఆయన కమ్యూనికేషన్లో కానీ తెలుగు మాట్లాడడంలో కానీ ప్రజల సమస్యలు తీర్చడంలో కానీ ప్రజల్లో కలవడంలో కానీ కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకా ఇంకా 5 ఏళ్ళు పోయి ఇంకా రాజకీయం ఇంకా బాగా ప్రజా సమస్యలు నేర్చుకున్న తర్వాత ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత సీఎం అయితే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లోకేష్ అంటే ఏందో అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రెజర్ లేకుండా స్వయంగా ఆయన వెళ్తున్నారు, స్వయంగానే మాట్లాడుతున్నారు, కొంచెం గట్టిగా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు ప్రతిపక్షాలకి. అలాంటి మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళ గ్యాప్లోనే ఇంత వేరియేషన్ లోకేష్ గారికి చూసాం కాబట్టి ఇంకా 15 ఇయర్స్ పోయినాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారో ఉండరో అది దేవుడి దయ. కానీ అప్పుడైనా సీఎం అర్హత ఉంటుందని అభిప్రాయం. ఇప్పుడే వాగేస్తే సీఎం అంటే ఎందుకండి ఎంతో మంది ప్రజల చేతిలో ఆయన ఆశలకి అవన్నీ ఉంటాయి. సీఎం అంటే ఒక అర్హత ఉంటుంది, కేవలం వారసత్వమే కాదు. అలాగే లోకేష్ గారు కూడా వారసత్వం కాకుండా ఆయన స్వయంగా ఎదిగారు కాబట్టి ఇంకా స్వయంగా ఎదుగుతారు. ఇంకా 15 ఇయర్స్ పోవాలి ఆయన సీఎం కానీ నా అభిప్రాయం. ఇప్పుడు సీఎం రేస్లో చంద్రబాబు నాయుడు తర్వాత ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారే ఉంటారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. లోకేష్ గారికి ఇంకా టైం ఉందని నా అభిప్రాయం. అన్న అందులోని కూడా రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, రెడ్ బుక్ అన్నది అది కరెక్ట్గా ఉన్నది, రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి పేరు కూడా ఎక్కుతుంది. ఇప్పుడు కొడాలి నాని గారికి అదే కొద్ది మందికి ఒకరికేమో వచ్చింది, ఒకరేమో కాల్ జారిపోయారు, రెడ్ బుక్ పేరు చెప్పగానే అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఆ హోదాలో? ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి, పోసాని కృష్ణ గారు ఎంతో మంచి నటుడు, ఎంతో మంచి రైటర్, అందరికీ తెలుసు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిత్వ అభిప్రాయాలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అండ్ లోకేష్ గారి వాళ్ళ మదర్ గురించి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేయడగానే ఆయన నేను కాదు ఇది మాట్లాడింది, నాతో వైఎస్ఆర్పీ పార్టీ వాళ్ళు నేమ్ చెప్పారని మాట్లాడించారు అని. నిజంగా ఇప్పుడు రెడ్ బుక్ అనేది పక్కన పెడితే తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు చేసావురా అని గుర్తించడం వల్లే కదా వాడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అదే విధంగా ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఇది తప్పురా అని చెప్పి మామూలుగా ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మన ఎవరు పోషాని కృష్ణములు గారిని తీసుకుని వెళ్ళి ఇది తప్పు అని నువ్వు చేసావని అక్కడ ఇక్కడ తిప్పితే కానీ ఆయన ఒప్పుకోలేదు. నిజంగా నేను తప్పు మాట్లాడినా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా ఎందుకంటే ప్రజా సమస్యలు వదిలేసి వ్యక్తిగత విషయాల మీద పోరాడే వాళ్ళకి రెడ్ బుక్ కానీ ఏదైనా కానీ న్యాయ వ్యవస్థ కానీ సమన్వయం చేస్తే ఇంకా హ్యాపీ అని మా అభిప్రాయం. దీని మీద కూడా అంబటి రాంబాబు గారు అవును ఆయన ఒక మాట అయితే అన్నారు, కామెంట్ అయితే చేశారు, నారా లోకేష్ గారు మీరు ఒక మంచి పదవిలో ఉన్నారు, అలాగే మీరు నోటు కూర్చున్నట్టు మాట్లాడతాను నోరు జాగ్రత్త కూడా అంబటి రాంబాబు గారు అన్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ గారు ఇప్పటికీ జనాల్లో ఉన్నారు అంటే జగన్ గారు వ్యక్తిత్వమే. కానీ ఓడిపోయారు అంటే ఈ 4 పేర్లు వస్తాయి, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, వీళ్ళ వల్లే జగన్ గారు ఓడిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు నోటిదోల అంటే వీళ్ళు ప్రజా సమస్యను గాలికి వదిలేసి వ్యక్తిగత విషయాలను హైలైట్ చేయడం వల్లే పాపం జగన్ గారు అంత మంచి చేసినా ఓడిపోయారేమో అనిపిస్తుంది. నేను జగన్కి పాజిటివ్గా చెప్తాను, ఎందుకంటే జగన్ గారు ఉన్నంతలో చాలా బాగా చేశారు పేదవాళ్ళకి. వీళ్ళ తిట్ల దండకం వల్ల, ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు అసలు ఎలా ఉంటాయంటే ఆయన ఆయన అని ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు. అసలు ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్గా పోలవరంకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆయన అలా మాట్లాడడం వల్లే కదా ఈరోజు వైఎస్ఆర్పీ పార్టీ అంతా ఓడిపోవడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు మారి ప్రజా విషయాల్లో ప్రతిపక్షాలని మీరు హెచ్చరిస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. ఇప్పటికి కూడా వ్యక్తిగతం మానేసి
మీ ఏరియాలో ఏ ప్రజలు ఏ సమస్యలు పడుతున్నారో అది హైలైట్ చేయండి. నెక్స్ట్ సీఎం మీ జగన్ గారే కంపల్సరీ అవుతారని నా అభిప్రాయం. నారా లోకేష్ గారు అన్నట్టే నిజంగా రెడ్ బుక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది అనుకుంటున్నారన్న మీ అభిప్రాయం? నిజంగా నడిస్తే ఇప్పటికి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి. చాలా మంది ఇప్పుడు ఒక్కరు ఎమ్మెల్యే అంటేనే అవినీతి అండి. ఏ పార్టీలోనైనా అవినీతి చేయక కంపల్సరీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా మీరు ఇది ఏమంటారు, నెక్స్ట్ ఎలక్షన్స్ కి డబ్బు కావాలంటే ఇప్పుడు కంపల్సరీ అవినీతి ప్రతి ఒక్కరు చేసింటారు. నిజంగా రెడ్ బుక్ పాలన చేసింటే ఆయన వాళ్ళ పార్టీలో కూడా అవినీతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసేవారు. కానీ ఎనీహో ఆ సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి రెడ్ బుక్ అని చెప్పచ్చు. లేదా లోకేష్ ఎక్కువ ఏమంటారు వాళ్ళ పోలీసు వాళ్ళకి ఇప్పుడు, ఎందుకంటే వైఎస్ఆర్పీలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ